వీక్లీ జస్ట్ 5 డేస్ మాత్రమే వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ చేస్తూ స్టార్టింగ్ లోనే 2.4 lakhs per annum సాలరీ పొందే జాబ్స్ గురించి అయితే ఈ వీడియోలో చెప్తాను. స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. బోత్ మేల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. అప్లికేషన్ ఫీ లేదు, ఎక్స్పీరియన్స్ కూడా అవసరం లేదు. కాబట్టి నేను ఇదే వీడియోలో జాబ్ ఫుల్ డీటెయిల్స్ తో పాటు అప్లికేషన్ ప్రాసెస్ ని కూడా చెప్తాను. స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసి అప్లికేషన్ అయితే చేసుకోండి. జాబ్ డీటెయిల్స్ లోకి వెళ్లే ముందు మన ఛానల్లో డైలీ 2 types ఆఫ్ జాబ్స్ అయితే అప్డేట్ చేస్తూ ఉంటాము. నేను అప్లోడ్ చేసిన వెంటనే నోటిఫికేషన్ వచ్చి అప్లై చేసుకోవాలంటే ఖచ్చితంగా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ సింబల్ యాక్టివేట్ చేసి పెట్టుకున్నాక వీడియో లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఆపర్చునిటీ మీకు సిఎన్హెచ్ ఇండస్ట్రియల్ కంపెనీ వాళ్ళు హెచ్ఆర్ ట్రైనీ జాబ్స్ కోసం రిక్రూట్మెంట్ ఆల్రెడీ స్టార్ట్ చేశారు. సో ఇందులో వాళ్ళు క్లియర్ గా ఇచ్చారండి, మీకు ఎలాంటి పిఆర్ ఎక్స్పీరియన్స్ అయితే అవసరం లేదు. సాలరీ చూస్తే మీకు స్టార్టింగ్ లోనే ఇయర్లీ 2.4 lakhs per annum సాలరీ అయితే ఇస్తారంటే మీరు మంత్లీ ఈజీగా 20,000 సాలరీ అయితే పొందొచ్చు స్టార్టింగ్ లోనే. సో మీరు వీక్లీ జస్ట్ 5 డేస్ మాత్రమే వర్క్ చేయాలి. హైబ్రిడ్ మోడ్ లో వర్క్ అయితే ఉంటుంది ఫుల్ టైమ్ గా. హైబ్రిడ్ మోడ్ అంటే మీరు వర్క్ ఫ్రమ్ హోమ్ చేయాలి, అలాగే రిక్వైర్డ్ ఉంటే వర్క్ ఫ్రమ్ ఆఫీస్ కూడా చేయడానికి అయితే రెడీగా ఉండాలని చెప్తున్నారు. సో ఇందులో మీ రెస్పాన్సిబిలిటీస్ ఎలా ఉంటాయంటే మీరు డేటాని మెయింటెనెన్స్ చేయడం కానీ, ఇంకా కలెక్షన్ చేయడం కానీ, ఆర్గనైజ్ చేయడం లాంటి దానికి అసెస్ చేయాలని చెప్తున్నారు. ఇంకా వీళ్ళ టీమ్ మెంబర్స్ తో కొలాబరేట్ అయ్యి వర్క్ చేయాలి. ఇంకా డేటా మేనేజ్మెంట్ ప్రొసీజర్స్ ని డెవలప్ చేయడం కానీ, ఇంప్లిమెంట్ చేయడం కానీ సపోర్ట్ అయితే చేయాలని చెప్తున్నారు. సో మీరు జాబ్ అయితే సెలెక్ట్ అయితే రోల్ రెస్పాన్సిబిలిటీస్ ఎలా ఉంటాయని చెప్పి ఇనిషియల్ గా వాళ్ళు మీకు ట్రైనింగ్ అయితే ప్రొవైడ్ చేస్తారు. వాళ్ళ కింద ఒక పాయింట్ ఇచ్చారంటే డస్ నాట్ చార్జ్ ఎనీ అంటే వాళ్ళు ఎలాంటి చార్జెస్ అయితే చేయమని చెప్తున్నారు. సో మీకు ఎలాంటి అప్లికేషన్ ఫీ అయితే ఉండదని చెప్పి వాళ్ళు క్లియర్ గా ఇచ్చారు. మీరు ఎవరికి ₹1 కూడా అప్లికేషన్ ఫీ అయితే పే చేయాల్సిన అవసరం లేదు. సో నేను లింక్ అయితే కింద డిస్క్రిప్షన్ లో, వీడియో కింద డిస్క్రిప్షన్ లో ప్రొవైడ్ చేస్తాను. మీరు ఫస్ట్ దాని మీద క్లిక్ చేస్తే ఒక వెబ్సైట్ ఓపెన్ అవుతుంది. ఆ వెబ్సైట్ లో మీ కంప్లీట్ జాబ్ డీటెయిల్స్ ఉంటాయి, క్వాలిఫికేషన్, ఎలిజిబిలిటీ, సాలరీ అన్ని ఉంటాయి. ప్రాపర్ గా చూసుకున్నాక దాంట్లో అప్లై లింక్ అని ఉంటుంది, దాని మీద క్లిక్ చేయండి. దాని మీద క్లిక్ చేసి ఇలా ఓపెన్ అవుతుంది. ఇందులో అప్లై చేసుకోవడానికి నేను క్లిక్ చేసిన కదా దాని మీద క్లిక్ చేయండి. తర్వాత మీ బేసిక్ డీటెయిల్స్ అన్ని అడుగుతుంది, క్వాలిఫికేషన్ అవన్నీ ప్రాపర్ గా ఇచ్చేసి నెక్స్ట్ మీద క్లిక్ చేస్తే రెజ్యూమే అడుగుతుంది. రెజ్యూమేలో ఖచ్చితంగా జాబ్ రోల్ కి తగ్గట్లు జాబ్ డిస్క్రిప్షన్ లో ఇచ్చిన స్కిల్స్ అన్ని ఉండేటట్లు చూసుకొని అప్డేట్ చేసుకుని అక్కడ అప్లోడ్ చేయాలి. 50 MB బిలో ఉండాలి, డాక్యుమెంట్ అండ్ PDF ఫార్మాట్ లోనే ఉండాలి. తర్వాత లొకేషన్, కంట్రీ, స్టేట్, సిటీ ఇచ్చేసి సబ్మిట్ మీద క్లిక్ చేసి అప్లికేషన్ అయితే కంప్లీట్ అయిపోతుంది. సో మీ అప్లికేషన్ ని రెజ్యూమేని బేస్ చేసుకొని షార్ట్ లిస్ట్ అయితే వాళ్ళే మిమ్మల్ని కాంటాక్ట్ అయ్యి ఫర్దర్ ప్రాసెస్ గురించి ఎక్స్ప్లెయిన్ చేసి సెలెక్షన్ అయితే చేస్తారు. సో వెరీ రీసెంట్ గానే వీళ్ళు జాబ్ అయితే అప్డేట్ చేశారు కాబట్టి ఇంట్రెస్ట్ ఉండి జాబ్ చేయాలనుకున్న వాళ్ళు ఎవరు కూడా మిస్ చేసుకోండి. మీకు వర్క్ ఫ్రమ్ హోమ్ అయితే ఉంటుంది, వర్క్ ఫ్రమ్ ఆఫీస్ అయితే మీకు నోయిడా లొకేషన్ అయితే వెళ్ళి వర్క్ చేయాలని చెప్తున్నారు. సో నేను లింక్స్ అయితే కింద డిస్క్రిప్షన్ లో ప్రొవైడ్ చేస్తాను, వెంటనే అక్కడ నుంచి యాక్సెస్ చేసుకోండి. అలాగే మీ ఫ్రెండ్స్ అందరూ కూడా షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి. మీకు ఇంకా జాబ్ గురించి ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్స్ లో అడగండి. మన ఛానల్ ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే